Hello friends, alphabet test. Now we are going to see another kind of problems. అంటే మనం ఇప్పుడు మళ్ళీ వేరే రకమైన ప్రాబ్లమ్స్ చూస్తాం. ఇంతకుముందు సెషన్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా కౌంట్ చేస్తామో చూసాం. ఇప్పుడు మనం ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఎలా కౌంట్ చేస్తామో చూస్తాం. దానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. విచ్ లెటర్ ఈజ్ second to the right of fourth from right. Okay, now second example. Which letter is eighth to the right of 16th from right. Again, next example. Which letter is 16th to the right of 20th from right? Okay, now see the first example. Which letter is second to the right of fourth from right? Now ఇప్పుడు మీరు సరిగా కరెక్ట్గా చూస్తే ఇందులో ఒక కనిపిస్తుంది. ఇంతకుముందు సెషన్లో లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే రైట్ ఆఫ్ రైట్. ఇప్పుడు ఈ రైట్ ఆఫ్ రైట్ మనం ఎలా చేస్తామో చూస్తాం. ఇంతకుముందు కామన్గా మనం ఇంతకుముందు ప్రీవియస్లో చూసాం. A, B, C, X, Y, Z. Okay, 1, 2, 3, okay, 24, 25, 26. తర్వాత అప్పుడు మనం రైట్ ఆఫ్ రైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఫోర్త్ ఫ్రమ్ రైట్. ఫోర్త్ ఫ్రమ్ రైట్ అంటే ఇదేమో ఫ్రమ్ లెఫ్ట్, ఓకే, ఇదేమో ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ ఒక వాల్యూ. ఫ్రమ్ రైట్ అంటే 1, 2, 3, 4 W. ఓకే, 4. ఓకే, నా W యొక్క వాల్యూ వచ్చేసి 4. నౌ we find out the value of fourth from right. Now again we have to find the value of second to the right. Again we have to find the value of second to the right. Now second to the right value ఎంత? 1, 2 Y. Second to the value right వచ్చేసి Y. ఆన్సర్ వచ్చేసి Y. Here we can see the answer is Y. Now we got the first answer. అలాగే ఇప్పుడు మనం సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. విచ్ లెటర్ ఈస్ 8th టు ద రైట్ ఆఫ్ 16th ఫ్రమ్ రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రైట్ నుంచి 16 అంటే ఇలా. ఓకే, 16th యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చెప్పాడు తను, 8th టు ద రైట్ ఆఫ్ 16 అంటే మళ్ళీ ఇక్కడ 8 వాల్యూస్. ఓకే, నౌ వీ విల్ సబ్ట్రాక్ట్ దిస్ బోత్ ద వాల్యూస్. ఇక్కడ మళ్ళీ మనకి ఎంత మిగిలింది, 8. ఓకేనా, 16 - 8 ఎంత, 8. నౌ వీ గాట్ ద ఆన్సర్ 8. ఇప్పుడు మనం దీన్ని 27తో మైనస్ చేయాలి. 27 - 8 ఎంత, 20. 19 యొక్క వాల్యూ ఎంత, ఫ్రమ్ లెఫ్ట్ యూజింగ్ EJ/OT రూల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 19. 19 యొక్క వాల్యూ వచ్చేసి S. లైక్ సింపుల్గా మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, విచ్ లెటర్ ఈ 16 టు ద రైట్ ఆఫ్ 20 ఫ్రమ్ రైట్. మళ్ళీ ఫ్రమ్ రైట్ నుంచి మనకు 20 యొక్క వాల్యూ ఎంత, మళ్ళీ మనం రైట్ నుంచి తీసుకుందాం. ఫ్రమ్ రైట్, ఓకే, ఇది 20 వేసుకోండి. ఓకే, ఫ్రమ్ రైట్ మళ్ళీ 16th టు ద రైట్ ఆఫ్ 20. 16 టు ద రైట్ ఆఫ్ 20 అంటే మళ్ళీ ఇలా 16. ఇప్పుడు 20 - 16 ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ 4ని మళ్ళీ మనం 27 - 4 లాగా తీసుకోవాలి. 27 - 4 ఎంత, 23. యూజింగ్ EJ/OT రూల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ. యూజింగ్ 23 వాల్యూ ఎంత, మళ్ళీ వచ్చేసి W.
From left side, the value of 23 is W. Finally, we got the answer is W. Now the answer is W. Okay, like this. ఇంకా దీనికన్నా సింపుల్గా మనం ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఎంత 4 minus 2 ఎంత వాల్యూ 2. ఓకే, 4 minus 2 వాల్యూ 2. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 2. సబ్ట్రాక్ట్ 27 minus 2. 27 minus 2 ఎంత 27 minus 2 20. ఇలా మనం ఈజీగా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 16 minus 8 మళ్ళీ వచ్చిన ఆన్సర్తోని ఇప్పుడు 16 minus 8 ఎంత 8. 27 minus 8 ఎంత 19. ఫ్రమ్ లెఫ్ట్ వీ గాట్ ద వాల్యూ 19 ఇస్ ఎస్. ఇప్పుడు మళ్ళీ అలాగే 16 to the right of 20, అలాగే 20 minus 16 ఈక్వల్ టు 4. 27 నో వీ గాట్ ద ఆన్సర్ ఇస్ 4. ఇప్పుడు ఈ 4ని 27తో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 23 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి W. ఇలా సింపుల్గా మనం దీన్ని మైనస్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇంకా 4 minus 2 ఎంత 2. 27 minus 2 ఎంత 25. నౌ వీ గాట్ ద ఆన్సర్ ఇస్ 5. ఇలా ఇవి సింపుల్గా మనం ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ రైట్ ఆఫ్ రైట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.